సరే మామూలుగా పుట్టింటికి వెళ్ళిన భార్యలు తిరిగి రాకపోతే అసలు భర్తలు ఏం చేయాలి? లీగల్‌గా వాళ్ళకి ఎలాంటి హక్కులుంటాయి? మ్యామ్ ఇక్కడ నార్మల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత తిరిగి రాకపోతే చేసేదేం లేదు గదా! అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. చాలా రాంగ్ అది. అవును. బికాజ్ ఎందుకు అనంటే ఆమె పుట్టింటికెళ్తది. తిరిగి రాదు. హ్మ్. పెద్ద మనుషుల దగ్గరికెళ్తే కొంతమంది రాకపోతే మంచిదేలే అనుకుంటారు. కానీ ఫ్యూచర్‌లో పడే ఫరక్స్ అనేవి వాళ్ళకి అర్థం కావనమాట. సో ఏదైతే పుట్టింటికి వెళ్లి కొన్ని సిట్యుయేషన్‌లో ఎంత ఘనంగా చెప్పినా రారు. సో అవును. చిన్న చిన్న ఇష్యూస్ అనేది పెద్ద ఇష్యూస్ లాగా క్రియేట్ అయిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటది. హ్మ్. సో ఆ సిట్యుయేషన్‌లో ఏంది అనంటే ఒకవేళ పెద్ద మనుషులు ఎవరైనా పంపించిర్రు. ఆ సిట్యుయేషన్‌లో మనం రెస్పాన్స్ అవ్వాలి. లేదు వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. మనం ఏమీ రావట్లేదు. హ్మ్. సో అప్పుడు రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ రైట్స్ ప్రకారం వాళ్ళని ఒక లీగల్ నోటీస్ త్రూ అంటే ఏదైతే రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ ప్రకారం హ్మ్. ఒక డైవర్స్ పిటిషన్ అనేది మూవ్ చేసేసుకొని వాళ్ళని కాపురానికి రమ్మని హ్మ్. అనొచ్చు. సో ఓకే. దాని తర్వాత వాళ్ళు ఏదైతే కోర్ట్‌కి వచ్చి హ్మ్. వాళ్ళు ఏది ప్రాబ్లమ్ ఏంది హ్మ్. అనేది చెప్పుకోవాలి. లేదు వాళ్ళకొక మీడియేషన్ గావాలి. కోర్ట్ త్రూ ఒక మీడియేషన్ అయిపోతది. లేదు ఇదంతా గాదు. బయటనే ఒక కౌన్సెలింగ్ గావాలి. సో మాలాంటి అడ్వకేట్‌ల దగ్గరికొచ్చినా కూడా డైరెక్ట్ కౌన్సెలింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. ఒక డైవర్స్ పిటిషన్ అనేది ఏదైతే కాపురానికి రమ్మని చెప్పేసి ఒక పిటిషన్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కోర్ట్ త్రూనే ఒక మీడియేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంటది. సో హ్మ్. ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు ఆమె మీద ఎలిగేషన్స్ ఎయట్లేదు. సో ఇన్ ఓకే. కేస్ ఆమె ఫైల్ చేసినా, వైఫ్ ఫైల్ చేసినా, హస్బెండ్ ఫైల్ చేసినా, హ్మ్. వైఫ్ ఫైల్ చేస్తే కాపురానికి తీసుకురమ్మని. హ్మ్. హస్బెండ్ ఫైల్ చేస్తే కాపురానికి రమ్మని చెప్పేసి. ఇక్కడ హ్మ్. ఇద్దరిట్లలో ఎవరు ఫైల్ చేసినా ఎలిగేషన్స్ ఏమి ఉండవు. హ్మ్. ఓన్లీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. సో మళ్ళీ కాపురానికి రమ్మని చెప్పేసి సో ఏదైతే అంతకుముందు పరిస్థితులన్నీ క్లోజ్ చేసేసుకొని కాపురానికి రమ్మని చెప్పేసి కేస్ వేసుకోవడమే కానీ వేరే రకంగా ఏది ఉండదనమాట ఈ డైవర్స్ పిటిషన్ వల్ల.